దేవేంద్ర, నీవు నా పట్ల నీచంగా ప్రవర్తించావు, దురాగతం చేశావు, మోసం చేశావు నన్ను. దుష్టుణ్ణి నేను కాను కయాదు, దుష్టుడు నీ పతియే, ఆ హిరణ్యకశిపుడు. అతడికి భార్యవైన నీవు ఇక ఎక్కువ కాలం జీవించి ఉండజాలరు. రక్షించండి, రక్షించండి. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, ఓం బ్రహ్మదేవాయ నమః. దుష్ట హిరణ్యకశిప, నీవు గనక వెంటనే నీ తపస్సు మానుకోకపోతే నేను గర్భవతి అయిన నీ భార్యను ఇప్పుడే సంహరించేస్తాను. ఇక ఆమెతో పాటుగా నీకు కలగబోయే సంతానం కూడా ఇక్కడే సమాప్తమైపోతుంది. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. స్వామి, తమరి సమక్షంలో ఈ దుష్ట దేవేంద్రుడు గర్భవతినైన నాపై అత్యాచారం చేస్తున్నాడు. తమరేమో ఇదంతా సహిస్తున్నారు, మౌనంగా కూర్చున్నారు. స్వామి, తమకు తమ తపస్సు గురించి పట్టినట్టుంది, నేను కాదు. నన్ను దుష్టుడి బారి నుంచి కాపాడండి స్వామి. స్వామి, కయాధు, నీ ఈ రోదన, నీ విలాపాల ప్రభావం అటు నీ భర్త మీద కలగదు, నా మీద ఉండదు. ఓరి దుష్టుడా, నీవు దేవతలకు రాజువు కదా, ఇటువంటి అధమమైన పని చేస్తున్నావే, వదిలిపెట్టు నన్ను. నిన్ను గనుక వదిలిపెడితే నా స్వర్గం నాకు దక్కదు కదా. ఆ స్వర్గం మీది లోభంతో ఇటువంటి ఘోర కృత్యాలు చేస్తావా? స్వామి, ఓం బ్రహ్మదేవాయ నమః. నారాయణ నారాయణ. రక్షించండి దేవర్షి, రక్షించండి. దేవర్షి, తమరు ఇక్కడికి వచ్చారే? అవును దేవేంద్ర, దుష్టుడెప్పుడు అనుకుంటాడు తన దుష్కర్మలను ఎవరూ గమనించరని. కానీ అలా జరగదు దేవేంద్ర. కార్యం ధర్మమైనా లేక అధర్మమైనా అది తన ఉనికి గురించి ఎలుగెత్తి చెబుతుంది. అది తన నగారా ముందుగానే మోగిస్తుంది. దేవర్షి, తమకు బహుశా తెలియదేమో. దేవేంద్ర, నాకంతా పూర్తిగా తెలుసు. నాకిది కూడా తెలుసు. కొద్ది సమయం క్రితమే పరమపిత బ్రహ్మదేవులు తమకు ఎంతో నచ్చ చెప్పారు. అంధకారం వల్ల అంధకారం దూరం కాజాలదని. కానీ ఆయన ఇచ్చిన జ్ఞానమంతా బూడిద పాలైనట్టుంది. తమరు సిగ్గు లేకుండా ఒక అసహాయురాలు గర్భవతి అయిన స్త్రీపై అత్యాచారం చేయబూనుకున్నారే. ఈమె హిరణ్యకశిపుడి భార్య దేవర్షి. హిరణ్యకశిపుడు దుష్టుడే, దైత్యుడే, అధముడే. కానీ మీ మాటేమిటి దేవేంద్ర? ఆ హిరణ్యకశిపుడు తమ కులంలోని ఏ స్త్రీనైనా అవమానించాడా? మరి మీరు అతడి భార్యను వధించడానికి పూనుకున్నారే. నారాయణ నారాయణ. తమరు అధములే దేవేంద్ర, తమరు దుష్టులే. ఏ దుష్టుడైనా సరే ఇంత కష్టం ఎప్పుడూ కలిగించడు. ఎవరైనా అధముడు ఒక ధర్మాత్ముడి వేషంలో కష్టపెట్టినట్టుగా. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవర్షి. శత్రువు భార్యను చంపితేనే దేవతలకు హితం కలుగుతుంది. ఇందులో ఎలాంటి దుష్టత్వం, ఎందుకు సిగ్గుపడాలి? తమరి వివాదం చేయకపోతేనే మంచిది కాగలదు మునివర్య. నేనిప్పుడే ఈమెను సంహరించేస్తాను. దేవేంద్ర, కయాధును సంహరించే ముందుగా తమరు నన్ను సంహరించాల్సి ఉంటుంది. నాకిది చాలా బాగా తెలుసు. తమరు నన్ను సంహరించేంత సాహసం ఎన్నడూ చేయలేదు. దేవర్షి, తమరు దేవతల హితం యోచించకుండా దైత్యుల హితం ఎప్పటి నుంచి కోరుతున్నారు? దేవేంద్ర, న్యాయము నీతి దీనజనుల పక్షమే వహిస్తాను. వారు దైత్యులు కాని లేదా దానవులు కాని. ప్రస్తుతం కయాధు పట్ల అన్యాయ అవినీతి ప్రవర్తన జరుగుతోంది. దీన్ని నేనెంత మాత్రం చూడలేను. తమరు కయాధును విడవకపోతే నాదేగాక పరమపిత బ్రహ్మదేవుల ఆ శ్రీహరి విష్ణువు కోపానికి తమరు గురికాగలరు. తమరింక స్వర్గాన్ని శాశ్వతంగా దీని ఫలితంగా కోల్పోతారు. కయాధు, నీవిక ఇంద్రుణ్ణి
ఇతర దేవతలను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఇక నీ కష్టాలు తీరాయి. రా, నా వెంటరా. ఎక్కడికి దేవర్షి? నా ఆశ్రమానికి. నీకు పుట్టబోయే పుత్రుడు జన్మించేదాకా అప్పటి వరకు నీవు నా ఆశ్రమంలో ఉండు. కళ్యాణమస్తు. ప్రణామం దేవి. కయాధు, నీవిక్కడ నిర్భయంగా ఉండవచ్చును. నీకిక్కడ ఎలాంటి బాధలు, ఎటువంటి కష్టాలు ఏమీ ఉండబోవు. కష్టాలా? దేవర్షి, ఇలాంటి దివ్యమైన ఆనందమయ వాతావరణంలో కష్టాలనేవి ఎన్నడూ ప్రవేశించనే లేవు కదా. హృదయం ఎంతో పులకిస్తుంది, మనసుకు ఎంతో హాయిగా ఉంది భక్తిమయ వాతావరణంలో. ఇలా దివ్యమైన ఇంత అద్భుత వాతావరణం జీవితంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను. మనస్సుకు శాంతి అనేది ప్రతి ఒక్కరికి చరమ అంతిమ లక్ష్యం అవుతుంది దైత్యరాణి. రా. మీరంతా చూస్తుండగా కయాదు ఎక్కడికి వెళ్ళింది? మాయమైపోయిందా? ఆకాశంలో ఎగిరిపోయిందా? గాలిలో కలిసిపోయిందా ఏమిటి? ఆమె పరిస్థితి తెలుసా? గర్భవతి రా, ఆమె గర్భవతి. ఆమె తనంతట తానే కదలగలిగే స్థితిలో ఉందా? మీకేం సిగ్గులేదా? చెప్పిందంతా విన్నాక కూడా ముఖాలు వేళ్లాడేసుకొని ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోయారే. వెళ్ళి వెతకండి కయాదును. హోళిక, హోళిక, నీవెక్కడైనా నీ వదిన కయాదును భవనంలో చూసావా? లేదు మాత, నేను కూడా ఆమెను వెతుకుతూనే ఉన్నాను. ఆమె ఎక్కడికెళ్ళి ఉంటుంది? మూర్ఖురాలిలాగా ప్రశ్నలు అడక్కు. ఆమె ఎక్కడికెళ్ళిందన్న విషయం నాకే గనక తెలిసి ఉంటే నేను నిన్నెందుకు ఆ ప్రశ్న అడుగుతాను? వెళ్ళి నీవు ఆమె ఎక్కడుందో వెతుకు. ఎక్కడికెళ్ళిందో ఏమో అభాగ్యురాలు. ఎక్కడికెళ్తున్నావు హోళిక? వెళ్లే వారిని ఆపి ప్రశ్నించడం అశుభం కాగలదు సేనాపతి. వెళ్ళని ఆమెను. నన్నెందుకు పిలిపించారు మాత? నా ముఖాన కోతలాడుతున్నాయి చూస్తావని. మీకు కోపం వచ్చినట్టు? సరిగ్గా చెప్పావు, నాకు కోపమే వచ్చింది. మీ కోపం నాపై ఎందుకని? ఎందుకంటే నీవి రాజ్యానికి సేనాపతివి. మా హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్లే ముందుగా నీకిక్కడి బాధ్యతలు ఒప్పగించి వెళ్ళాడు. బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నాను. నా కోపాన్ని పెంచక దుందుభి. తమ బాధ్యతలు నిర్వర్తించే వారి లక్షణాలేమైనా ఇలాగే ఉంటాయా? వీరుడు పరాక్రమవంతుడు అనిపించుకున్న సేనాపతి ఉంటూ ఉండగా కుటుంబ స్త్రీలకు రక్షణ లేకపోవడం బాధ్యతాయుత ప్రవర్తన అనిపించుకుంటుందా? నీ సామ్రాట్ యొక్క భార్య నా పుత్రవధువు. నీకు మహారాణి కయాదు ప్రస్తుతం ఎక్కడా మహల్లో కనిపించటం లేదు. మహారాణి మహల్లో లేదా? ఎందుకు లేదంటే నీవు యోగ్య సేనాపతివి, యోగ్య అంగరక్షకుడివి కావు గనక. యోగ్యులైన అంగరక్షకులు లేకుంటే ఇక భక్షకులే గుమిగూడుతారు. రక్షణ లేదన్న భయం మరింత భయానకమవుతుంది సేనాపతి దుందుభి. దైత్యమాత, మీరు నన్ను అవమానిస్తున్నారు. అలాగా? అయితే ఇప్పుడు నీకు రాజ్యాన్ని రాజకుటుంబాన్ని కాపాడడం కన్నా నీ మాన మర్యాదలు ముఖ్యమైపోయాయా? మాన మర్యాదలే ముఖ్యమనుకునే వారికి తమ కర్తవ్యమే అన్నిటికన్నా ప్రియమైనది. కానీ నాకు చింత కలిగించే విషయం వల్ల నీ కర్తవ్యహీనతయే. తన రాజకుటుంబాన్ని రక్షించలేకపోయిన సేనాపతి ఇక తన సంపూర్ణ రాజ్యాన్ని ఎలా రక్షించగలుగుతాడు? దైత్యమాత, తమను నన్నే తప్పుపడుతున్నారా? వెళ్ళు, నీవు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక భవిష్యత్తులో నీ అప్రియ ముఖారవిందాన్ని నాకు చూపించవద్దు. ఇక ఇంతకన్నా ఎక్కువ అవమానం నేను సహించలేను. నాకు ఏమాత్రం ఇష్టం లేదు నీవిలా అవమానం సహిస్తూ పడి ఉండటం. వెళ్ళిపో.
హరి 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 ఓం హరి ఓం హరి 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 ఓం హరి ఓం హరి హరి ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రియ భక్తులారా, దేవతల బాధ్యత ప్రతి ఒక్కరిని రక్షించి పాలించి వారికి శుభం చేకూర్చడమే. పరాత్పరుడు శ్రీ మహావిష్ణువు ప్రపంచాన్నే పరిపాలిస్తారు. ఏ ప్రజలైతే ఆయన నామస్మరణ కావిస్తారో భక్తవత్సలుడు శ్రీ మహావిష్ణువు వారి భక్తి వల్ల ప్రసన్నులై వారిని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు. మరి భగవంతుడి రక్షణ పొందాలంటే భక్తుడిలో కూడా కొన్ని సుగుణాలుండటం అవసరమే కదా? ఎంతో అవసరమే. భక్తుడికి భగవంతుడికి గల సంబంధం అనుపమానమైంది. ఎవరైనా సరే హింసకు, ద్వేషానికి, క్రోధానికి దూరంగా ఉంటూ దయ, దానం, ధర్మం మొదలైన దైవిక గుణాలతో జగతిలో శాంతి సౌఖ్యాలను అభివృద్ధి చేస్తారో వారికే భక్తులు కాగలిగిన అర్హత ఉంటుంది. అలా ఎవరికైనా భక్తులు కాగలిగిన అర్హత ఉంటే వారికి తమ భక్తి ద్వారా భగవంతుణ్ణి పిలవగలిగిన పటిమ కూడా ఉంటుంది. భక్తులు ధర్మాన్ని పాటించటం కూడా అవసరమే అవుతుంది కదా దేవర్షి? అవును. ధర్మానికి అర్థమేమంటే ధారణ చేయడం, మంచి ఆలోచనలను, మంచి గుణాలను లోకహితానికై వినియోగిస్తూ వాటిని ఆచరించడమే ధర్మం అనిపించుకుంటుంది. మరి కర్తవ్యమో? ధర్మము, నీతి, న్యాయం, ఇతర దైవిక గుణాలను అనుసరించి ఆచరిస్తూ ఉన్నవారంతా ఎటువంటి కార్యాన్ని చేసినా కూడా దాన్నే కర్తవ్యం అంటారు. ఉదారులైన వారే ఇదంతా చేయగలరు. కఠోరులు, నిర్దయులు అటు ధర్మాన్ని పాటించలేరు, కర్తవ్యము అంతే. ఏ వ్యక్తి ఉదారుడో అతడే ధర్మాన్ని, తన కర్తవ్యాన్ని కూడా నెరవేర్చగలడు. ఉదారులు కాని వారెవరైనా వారి వల్ల ధర్మము, వారి కర్తవ్యము రెంటికి అధోగతి పడుతుంది. ఉదార గుణం ఇంకా అభివృద్ధి అయితే ఇక ధర్మం, దాంతో కర్తవ్యం రెండిటి మార్గము సుగమమవుతుంది. అనేక ధర్మాత్ములు, సత్పురుషులు కూడా ఉదార గుణాన్ని ఆచరించి ధర్మాన్ని, తమ కర్తవ్యాన్ని పాటించారు. దేవర్షి, తమరిని ప్రశ్నలు అడిగి తమరినెంతో కష్టపెట్టానేమో. లేదు దైత్యరాణి, నిజం చెప్పాలంటే నీవీ ప్రశ్నలను నీ గర్భంలోని శిశువు యొక్క ప్రేరణ వల్లనే అడుగుతున్నావు. అంటే ఈ శిశువు తమరు చెప్పింది వింటూ తమరిచ్చిన జ్ఞానాన్ని కూడా పొందాడన్నమాట. దైత్యరాణి, ఈ శిశువు సామాన్యుడు కాడు సుమా. దైవిక గుణాలతో నిండిన తేజస్వి అవుతాడు. ఓం హరి ఓం హరి 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 ఓం ఓం హరి ఓం హరి 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 ఓం హరి ఓం హరి 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 పతి పరమేశ్వరాయ నమో నమః. ఏం దేవి, నేడు నీ ముఖారవిందంపై జిజ్ఞాసాభావం గోచరిస్తోంది. నీ ముఖం చూస్తుంటే నీవేదో తెలుసుకోగోరుతున్నట్లుగా ఉంది. అవును ప్రభు, నేను తమరిని ఒకటి అడగాలనుకుంటున్నాను. తమ పరమభక్తుడు నారదుడు బహుకాలంగా కైలాసానికి రావటం లేదే? ఏదైనా విశేష కారణమా? అవును దేవి, ఈ మధ్య అతడి సంచారానికి విరామం ఏర్పడింది.
తన స్వభావానికి విరుద్ధంగా అతడు ఒకే స్థానంలో కట్టుబడిపోయాడు. ఎందుకు జరిగిందలా? అది ఆయన లోకహిత, లోక కళ్యాణ భావనల కారణంగానే. ఆ భావన ఉండడం వలనే ఎప్పుడూ పనులు చేస్తూనే ఉన్నారే. కానీ ఈ మాట ఏం విశేషం జరిగిందో ఆయన ఒకే చోటు కట్టుబడి ఉండడానికి ఆయనను కట్టి పడవేసి అలా ఉంచగలిగినట్టిది ఎవరో ఏమో. ఎక్కడ ఉందా స్థలం ఆయన ఉంటున్నది? ప్రస్తుతం ఆ స్థలము, ఆ వ్యక్తిని గురించి వెల్లడించడం ఉచితం అనిపించుకోదు దేవి. సమయం వచ్చినప్పుడు పూర్తి నిజం నీవే తెలుసుకుంటావు.